హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ ఎడ్యుకేషన్ టాపిక్స్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్లుగా ఫండమెంటల్స్ ఆఫ్ నానో టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి అసలు ఎగ్జామ్స్ అనగానే మనం బుక్స్ చదివేసి రాయాలని అయితే అనుకుంటాము. సో అలా కాదు, ఫస్ట్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. సో అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్ని మొట్టమొదటిగా 1946లోని ఈనియాక్ అనే జనరల్ పర్పస్గా కంప్యూటర్ని అయితే కనిపెట్టారు. ఇది ఒక పెద్ద రూమ్ అంత సైజులో ఉండేది, కానీ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎక్కడైనా తీసుకొని పోయి క్యారీ చేసే అంత ల్యాప్టాప్ లాగా మారిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీన్ని చూసినట్లయితే ఇది 5 MB డేటా అనేది స్టోర్ చేయగల మెమొరీ కార్డ్ అనమాట. ఇప్పుడు గోరింత సైజులోకి అయితే మారిపోయింది. దీంట్లోకి టెరాబైట్లంత డేటా అనేది అయితే స్టోర్ అవుతుంది. సో అప్పటికంటే ఇప్పుడు 10 లక్షల రేట్ల వరకు కూడా డేటా అనేది స్టోర్ అవుతుందని అయితే చెప్పొచ్చు. సో అలాగే పూర్వంలో టీవీలు వచ్చేసి చాలా వెయిట్ పెద్దగా ఉండేవి, కానీ ఇప్పుడు ఎల్జీ కంపెనీ వాల్ పేపర్ అనే పలుచగా ఉండేవి వచ్చినాయి. సో దీని థిక్నెస్ కూడా చాలా తక్కువ అనమాట, అంటే 3 mm మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఫోన్లు అనేది పూర్వంలో ఉన్నాయన్నమాట. ఇవైతే లావుగా బరువుగా ఉంటాయి. సో దీనికి 10-11 గంటలు మనం ఛార్జింగ్ పెట్టినా సరే మనం అర్ధగంట మాత్రమే ఫోన్ యూజ్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వచ్చిన ఫోన్స్ వచ్చేసి స్లిమ్గా పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి తక్కువ ఛార్జ్ పెట్టినా సరే ఎక్కువసేపు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ జరుగుతున్న పరిమాణాలన్నీ ఒక్క కారణం ఏంటంటే నానో టెక్నాలజీ. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని మరింత చిన్నగా అఫీషియల్గా మార్చేటటువంటిదే నానో టెక్నాలజీ. ఇప్పుడు చూసిన అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఓల్డ్లో ఎలా ఉందో న్యూలోని చాలా వేరేలాగా మారిపోయిందనమాట. సో ఎంత అంటే మనం కళ్ళతో చూడలేనంతగా అణువులు, పరమాణువులు ఎంత చిన్నగా ఉంటాయో వాటిని పరిశోధన చేయటం అనేది మామూలు విషయం కాదు. సో ఈ క్లాస్లోనికి వెళ్ళే ముందు అసలు నానో అంటే ఏంటి, అది ఎంత సైజులో ఉంటుంది, సో టెక్నాలజీ అంటే ఏమిటి, మరియు అలాగే వాటి వల్ల వచ్చే మార్పులు, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది మన వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నానో అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం కొలవాలి అన్నప్పుడు మీటర్ కానీ, సెంటీమీటర్ కానీ, మిల్లీమీటర్ కానీ ఉపయోగిస్తాం. మనం మిల్లీమీటర్ కూడా చూడగలుగుతున్నాం, కానీ నానోమీటర్ అనేది చూడలేం. ఎందుకంటే నానోమీటర్ అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. 1 మిల్లీమీటర్ తీసుకొని దాన్ని 10,000 భాగాలుగా చేస్తే ఒక భాగం ఎంత ఉంటుందో అదే నానోమీటర్ అంటారు. సో అది ఎంత చిన్నగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 1 సెంటీమీటర్ స్కేల్ తీసుకొని దాన్ని 100 భాగాలుగా చేస్తే, అంటే 100తో డివిజన్ చేస్తే 1 సెంటీమీటర్ వస్తుంది. అది గోరంతా ఉంటుంది. దాన్ని మరలా 10తో భాగిస్తే 1 మిల్లీమీటర్ వస్తుంది. అంటే అది ఎంత ఉంటుంది, నీడిల్ అయ్యేంత ఉంటుంది. దాన్ని 10తో భాగిస్తే 100 మైక్రోమీటర్లు వస్తుంది. అంటే అది తల వెంట్రుకంటూ ఉంటుంది. దాన్ని మరలా 10తో భాగిస్తే 10 నానోమీటర్ వస్తుంది. దీన్ని 10తో భాగిస్తే 1 మైక్రోమీటర్ ఉంటుంది అనమాట. అంటే ఇది బ్యాక్టీరియా అంత ఉంటుంది. తర్వాత మరలా దాన్ని 10తో భాగిస్తే 100 నానోమీటర్లు ఉంటుంది. అంటే అది వైరస్ అంత చిన్నగా ఉంటుంది. తర్వాత దాన్ని మరలా 10తో భాగిస్తే 1 నానోమీటర్ వస్తుంది. అంటే ఇది ఒక చిన్న DNA కణం లాగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా చేస్తూ ఉంటే ఎంత స్మాల్గా అయిపోయింది. సో అర్థమైంది కదా. ఇప్పుడు నానో టెక్నాలజీ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, దీని ముందుగా 1959లోని రిచర్డ్ ఫెయిన్మాన్ అనే అతను అయితే కనిపెట్టాడనమాట. సో ఇతను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, దీనిని ఆయన లోతుగా పరిశీలించి మరింత పవర్ఫుల్గా, అలాగే టెక్నాలజీగా, కొత్తగా, షార్ట్ అండ్ స్వీట్గా ఎలా చేయాలనేది అయితే ఈయన వర్ణించాడనమాట. సో ఈ నానో టెక్నాలజీ అనేది నానోమీటర్లోని 1 నుంచి 100 వరకు నానో గల పదార్థాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే కంటికి కనిపించే వాటిని అధ్యయనం చేయడం అంటే ఓకే, బట్ అణువులు కానీ, పరమాణువులు కానీ ఇలాంటివి కంటికి కనిపించని సూక్ష్మజీవులు అనమాట. సో వాటిని అధ్యయనం చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలోనే ఎక్కువగా మెడిసిన్ చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ కరోనా వైరస్ లాంటి జబ్బులను తొలగించడానికి వాటిని పురుగులు వంటి వైరస్ని ఇంజెక్షన్ ద్వారా మన బాడీలోకి పంపిస్తారనమాట. సో అదే మనలో చర్య చూపేలాగా చేస్తుంది. సో దీని గురించి తెలుసుకున్నట్లయితే దీని ఉపయోగాలు వచ్చేసి, సో ఈ నానోని వాడటం వల్ల ఏంటంటే, ఇప్పుడు మన వాటర్ కానీ, డ్రింక్స్ కానీ క్లాత్ మీద పడ్డప్పుడు ఆ క్లాత్కి అనేది అంటుకోకుండా జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
అలాగే అది ఎట్లా అంటే ఇప్పుడు తామరాకు మీద మన వాటర్ పోస్తే వాటర్ ఎలా నిలుస్తాయో సో అలా అనమాట. సో పెద్ద పెద్ద భవనాలకు కూడా వాటర్ అనేది పీల్చుకోకుండా ఈ కోటింగ్ అనేది వేస్తారనమాట. సో వస్తువులు కానీ మెటీరియల్స్ కానీ పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ నానో సోలార్స్ కూడా వచ్చేసాయండి. చాలా చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ఉర్లిపొర అంత సోలార్గా అయితే మనకి మారబోతుంది. సో త్వరలో అది కూడా రాబోతుంది. సో 2025లో అయితే ట్రాన్సిస్టర్ సైజ్ అనేది ఇంకా తగ్గుతుంది. అంటే కంప్యూటర్ ఫోన్ సైజు ఎలా తగ్గాయో సో అలా అనమాట. సో ఇలా అనమాట. సో ఈ నానో టెక్నాలజీ అనేది ఏదో ఒక రంగానికి అయితే చెందింది అయితే కాదండి. సో ఇది ఫిజిక్స్, బయాలజీ, ఎలక్ట్రానిక్స్, మెడికల్స్, మెటీరియల్ సైన్స్ అలాగే ఇలా అన్నీ కలిసి అభివృద్ధి చెందినదే నానో టెక్నాలజీ అనమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే సో ఎగ్జామ్స్ గురించి అయితే ఏం ఆలోచించకండి, ఏం భయం లేదు. సో ఫస్ట్ అయితే మనం ఈ బుక్కే చదవాలని ఏం లేదండి. ఇప్పుడు నానో టెక్నాలజీ గురించి అయితే ఆ సబ్జెక్ట్ అనేది ఏంటో తెలుసుకుంటే బేసిక్స్ తెలిస్తే మనం ఈజీగా ఎగ్జామ్ రాయగలుగుతాం అనమాట. సో దీని గురించి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే అసలు నానో అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, లేదా నానో టెక్నాలజీ గురించి ఒక లఘువాక్య రాయండి. సో నానో టెక్నాలజీ యొక్క ఉపయోగాలు, ఇది ఏ రంగానికి చెందింది అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అడగొచ్చు. అప్పుడు మీరు అబ్బా నేను ఈ క్వశ్చన్ చదవలేదు ఎలా అని చెప్పేసి మీరైతే ఏం టెన్షన్ ఫీల్ అవ్వద్దు. సో ఏం లేదండి, నానో టెక్నాలజీ అనే దాని గురించి తెలిస్తే ఆ క్వశ్చన్ ఎలా అడిగినా సరే దాని గురించి మనం సొంత వాక్యాల్లో రాయొచ్చు అనమాట. అంతేనండి, వాళ్ళ క్వశ్చన్స్ మనల్ని ఏ విధంగానే అడిగి కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నానో టెక్నాలజీ గురించి ఇప్పుడు చాలా పాయింట్స్ తెలుసుకున్నాం కాబట్టి పాయింట్ వైజ్గా దాన్ని ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి రాయండి ఫస్ట్. తర్వాత దాని ఉపయోగాలు, బిఫోర్కి అండ్ ఆఫ్టర్కి ఉన్న చేంజెస్ గురించి అయితే రాయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.